తాజాంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సిఆర్ పాటిల్తో భేటీలో సీఎం ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో 5 కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ కాబోతున్నారు. తొలుత చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటుగా జలశక్తి శాఖ నుంచి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వ అలసత్వం వల్ల విడుదల కానటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలపైన, వీటితో పాటు జలజీవన్ మిషన్ కు సంబంధించి కృషి సించాయి యోజనకు సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ భేటీ తర్వాత ఆయన 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, 1 గంటకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో భేటీ అయ్యి 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ విభాగాల నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక 4-5 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలను ఈ ఏడాది బడ్జెట్ లో పొందుపరిచింది. అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వాటి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై రాష్ట్ర బడ్జెట్ లో ఏ విధంగా పొందుపరచవచ్చు, వాటికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు, ఆయా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన చర్చించి ఈ రోజు సాయంత్రానికి తిరిగి విజయవాడకు బయలుదేరనున్నట్లుగా ఇప్పటి వరకు అధికార వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.